2029లో రప్పా 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే జగనన్న 2.0 అంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మ్యాజిక్ ఫిగర్ సీఎం కావడానికి వచ్చే 88 సీట్లు వస్తే ఆ క్షణం నుంచి అంటే కౌంటింగ్ కూడా అవదేక కౌంటింగ్ మొత్తం కూడా అవ్వక ముందే వాళ్ళ ఇష్టం ఇక రాష్ట్రంలో రక్తాన్ని ఏర్లై పారిస్తారనమాట. ఇక అదే లైన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటే ఏంటంట నేను ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. నిజంగా ఒక పార్టీ గెలిస్తే రెండో పార్టీ నేతల తలలు నరికేయాలంటే ఇప్పుడు వైసీపీ పార్టీ నేతల మెడల మీద తలలు ఉండకూడదు. అధికారంలో ఎవరున్నారు? కూటమి ప్రభుత్వం ఉంది. మరి వైసీపీ తలలు నరుక్కుంటా వెళ్ళిపోతే అదే గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టుగా మీ తలలు నరుక్కుంటా వెళ్ళిపోతే మీకు యాక్సెప్టేనా? ఒప్పుకుంటారా మీరు? అదే లైన్ తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకుంటే మీ పరిస్థితి ఏంటంట నేను. పైగా నిన్న తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ పోలీసుల మీదకి వీళ్ళు దూసుగా వెళ్ళిపోయారు. ఏంటి రప్ప సంస్కృతి ఏంటి? ఇదేమన్నా అభివృద్ధికి చిహ్నమా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా డెవలప్మెంట్ కి ఇచ్చిన పిలుపు అదేమన్నా, లేదా ప్రజలకు మంచి చేస్తానని చెప్పిన పదం అదేమన్నా? జగన్మోహన్ రెడ్డిని కాదన్న వాడిని, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని రప్ప నరుకుతారంట. సో ఆయన కూడా మద్దతు పలికాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓకే అన్నాడో వీళ్ళు రెచ్చిపోతున్నారు.